ఇప్పుడు దీంతో సాటిస్ఫై అయ్యారా, మళ్ళీ ఇంకా అటెంప్ట్స్ ఇస్తున్నారా? లేదు, యాక్చువల్లీ ఈసారి ప్రిలిమ్స్ కూడా ఇచ్చాను నేను. మొన్న క్వాలిఫై అయిపోయాను. వెరీ గుడ్. బట్ నాకు IPS అయితే ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఐ కెన్ బీ వెరీ క్లోజ్ టు పీపుల్, ఐ కెన్ వర్క్ విత్ దెమ్ అన్నట్టు. సో ఐ థాట్ ఐ విల్ టేక్ దాట్. మీరు అంతగా మిమ్మల్ని మీ మనసుకి హత్తుకున్న సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? అంటే మా మదర్ పెట్రోల్ బంక్ రన్ చేస్తారు. షీఈస్ ఎ బిజినెస్ ఉమెన్ భద్రాచలంలో. ఓకే. ఐ స్టార్టెడ్ క్వశ్చన్ మై సెల్ఫ్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో. మోర్ గర్ల్స్ విమెన్ రావాలి IPS దాంట్లో. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎస్పెషల్లీ మీ కమ్యూనిటీలో అమ్మాయిలకి ఎడ్యుకేషనే చాలా తక్కువ ఉంటుంది బేసికల్గా? సో అమ్మాయిని అనగానే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపించేద్దాం అన్న పాయింట్ ఎక్కువ ఉంటుంది. నేను చాలా ప్రెషర్స్ ఫేస్ చేశాను మ్యారేజ్ గురించి, మా రిలేటివ్స్ది. ఎంతైనా ఏజ్ అవని, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. హీ వాజ్ ద వన్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ బిహైండ్ మీ. UPSC 6 years ఎందుకు పట్టిందంటారు? అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే నాకు ఇమ్మీడియట్లీ కొంచెం చాలా డైలమా ఉండే. ఎప్పుడైనా UPSC ప్రిపరేషన్లో దిగితే ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్. నాకు తెలియదు ఎక్కడ మిస్టేక్ చేస్తాను, మెయిన్సే నా ప్రాబ్లం. 637 ర్యాంక్ సాధించినప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడిగారు? యాక్చువల్లీ అది కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఐ నెవర్ యాంటిసిపేటెడ్. నాది 24 బోర్డ్ వచ్చింది. కూడా ప్రాబ్లం ఉందా అంటే చెప్పలేము. ఒకటి చేయడానికి ఎందుకు ఓవర్ స్మార్ట్ అని అనుకోని, అంటే వీల్ టెన్ టు బీ లైక్ యునో. అట్ వన్ పాయింట్ నా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉండే అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయా. నేను అందరికీ ఇప్పుడు చదవడం దాని గురించి నేను చెప్పా. UPSC ఎగ్జామ్ అంజలి గారు 10 lakh మెంబర్స్ అప్లై చేస్తారండి. 4 to 5 lakhs రాస్తారు ప్రిలిమ్స్. 1500 to 1000 మెంబర్స్ ఓన్లీ అరౌండ్ ఇంటర్వ్యూకి. ఎవ్రీ క్యాండిడేట్ ఈస్ కేపబుల్. UPSC ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికి డూస్ అండ్ డోంట్స్ అనండి, వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అనండి. నేను బుక్స్ రిసోర్సెస్ గురించి ఏం ఎంఫసైజ్ చేయ, బికాస్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఫ్యామిలీ ఫోర్స్తోనూ ఇవాళ ఫెయిల్యూర్ వస్తే ఎవరు ఫెయిల్యూర్ వస్తుంది అని ప్లాన్ చేసి రారు. బట్ ఇఫ్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్, బీ కరేజియస్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా ఈ కార్యక్రమంలో UPSC సిరీస్లో భాగంగా టుడే ఈజ్ మై బ్యూటిఫుల్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ. చక్కగా ఎర్రటి చీరలో, పట్టు చీరలో కళకళలాడిపోతూ వచ్చిన IPS ఆఫీసర్ మౌనిక గారికి నమస్కారం. నమస్తే అంజలి గారు. సో నైస్ టు సీ యూ మ్యామ్, రియలీ. Thank you so much. I mean, I feel so fortunate that I am here. Thank you for the invitation. Thank you. మీకు చాలా ప్రపోజల్స్ వచ్చింటాయి ఈ పాటికి. అయ్యో లేదు లేదు లేదు. అవునా? అయ్యో అయితే ఇప్పుడు వస్తాయి. ప్లీజ్ మా ఇక్కడ మాత్రం కొంచెం తెలుగులో మాట్లాడు బంగారు తల్లి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ యూనిఫామ్ వేస్తే ఎలా ఉంటారని నేను ఊహిస్తున్నాను. Yes, congratulations man, really. Thank you so much, thank you. అమ్మాయిని IPS లో ఆ యూనిఫామ్లో ఊహించుకుంటున్నాను మిమ్మల్ని నేను రియల్లీ. ఇప్పుడు ఇలా శారీలో చూస్తూ జస్ట్ నేను గెస్ట్ చేస్తున్నాను యూనిఫామ్లో మీరు ఎలా ఉంటారని. దట్స్ రియలీ, ఇట్ వాస్ సో హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్. యా, బై ద వే మౌనిక గారికి 637 UPSC ర్యాంక్ యాక్చువల్లీ. రైట్. సో కమింగ్ IPS ఆఫీసర్ అనమాట. ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు మోస్ట్ ప్రాబ్లీ, రైట్. ఇప్పుడు దీంతో సాటిస్ఫై అయ్యారా, మళ్ళీ ఇంకా అటెంప్ట్స్ ఇస్తున్నారా? లేదు, యాక్చువల్లీ ఈసారి ప్రిలిమ్స్ కూడా ఇచ్చాను నేను. మొన్న క్వాలిఫై అయిపోయాను. వెరీ గుడ్. బట్ నాకు IPS ప్యాషన్ ఉండే సిన్స్ లాంగ్. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. డాడీ కోసమని స్టార్ట్ చేశాను జర్నీ. సో డాడీకి ఏంటంటే IAS అవ్వాలి అని. సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టా. సెకండ్ IPS పెట్టా. సమ్వేర్ ఓకే IPS వస్తే బాగుండేదేమో చూద్దాంలే అది. సో ఇంకా డాడీని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశాను నేను. దట్ మేబీ లైక్ IPS తీసేసుకుంటాను డాడీ, ఇంకా నాకు ఆ ప్యాషన్ ఉంది అండ్ నేను దానికి మోర్ సర్వీస్ చేస్తానేమో అని ఐ ఫీల్. నాకు నేను రైట్ క్యాండిడేట్ IPSకి అని అనిపిస్తుంది.
కరెక్ట్. సో అందుకని ఐ థాట్ ఐ విల్ టేక్ దాట్. సో డాడీని కన్విన్స్ చేసి ఫైనల్లీ ఇప్పుడు ఫౌండేషన్ కోర్స్కి వెళ్తాను నేను ట్రైనింగ్కి August 29th. ఓకే, నెక్స్ట్ మంతే? యా, ఈ మంతే. మీకు ఈ బర్త్డే కన్ఫర్మ్ అయిందా? యాక్చువల్లీ ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు? అంటే సర్వీస్ అలొకేషన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, బట్ ర్యాంక్ లిస్ట్ కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అవన్నీ చూస్తే దెన్ వీ కెన్ మేక్ అవుట్ అనమాట. తెలిసిపోతుంది మనకి ఏం సర్వీస్ వస్తుంది అనేది. ఓకే, ఎంతమంది మీరు సిబ్లింగ్స్ అండి? నేను, నా యంగర్ బ్రదర్. ఆయన ఏం చేస్తున్నారు రైట్ నా? తను ఫిట్నెస్ ప్యాషన్ తనకి. సో హీ హ్యాస్ గాట్ హిస్ చైన్ ఆఫ్ ఫిట్నెస్ సెంటర్స్. ఓకే, ఇక్కడ హైదరాబాద్లోనే. తెలుసుకోవచ్చా ఎవరు? మోహిత్ కుమార్. అచ్చా, ఓకే. ఎక్కడున్నాయండి? చంపాపేటలో 2 ఉన్నాయి, గచ్చిబౌలిలో 1 ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు అది మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీకు అవసరం లేకపోయిందేమో? లేదు, అంటే నేను వర్కౌట్స్ నా హాబీ. సో ఎంత స్ట్రెస్ ఉన్నా నాకు అట్లీస్ట్ ½ an hour డైలీ చేయాల్సిందే వర్కౌట్స్. సో మా ఇద్దరికి ఆల్మోస్ట్ జిమ్ వర్కౌట్స్ అవన్నీ ఆల్మోస్ట్ 10-12 years నుంచి స్టార్ట్ చేసాం. సో నేనేంటంటే అది హాబీ లాగా పెట్టుకున్నాను, వాడు ఇది ఒక ప్రొఫెషన్ లాగా అడాప్ట్ చేసుకున్నాడు. ఇంకా నాన్నగారు బిడిఎల్లో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో DGM డాడీ. రైట్. సో మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక ఎసెట్లా వస్తుందని చెప్పుకోవచ్చేమో మేబీ? రైట్. యాక్చువల్లీ డాడీ నాకు మెయిన్ మోటివేషన్, డ్రైవింగ్ ఫోర్స్. డాడీ కూడా ఇచ్చారు UPSC ఎగ్జామ్స్. 3 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ 3 times మిశ్రా సార్ అని ఒక బోర్డు ఉండేది, 3 times అదే బోర్డు వచ్చింది. అది చాలా రుత్లెస్ బోర్డ్ అనమాట. ఎదర్ యూ విల్ బీ ఇన్ IAS ఆర్ ఎల్స్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద లిస్ట్. ఓకే. సో డాడీకి 3 times అదే వచ్చింది. సో అదొక అన్ఫుల్ఫిల్ డిజైర్ లాగా అయిపోయింది డాడీకి. సో నేను నా బ్యాచిలర్స్ ఫార్మసీలో చేసి జర్మనీకి వెళ్ళిపోయాను నేను ఇంటిగ్రేటెడ్ PhDకి. ఆ తర్వాత 2 years అట్లా నేను డైలమాలో ఉండే, ఓకే డాడీది ఎట్లా లైక్ చేయనా ఏం చేయను అని. సో అట్ వన్ పాయింట్ దెన్ ఐ థాట్ ఓకే మేబీ లైక్ ఇట్ ఇస్ బెటర్ ఐ గెట్ బ్యాక్ అని చెప్పి ఆ తర్వాత ఇండియాకి వచ్చేసి మళ్ళీ ఇంకా అటెంప్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఎన్నో అటెంప్ట్లో? ఇది నా 6th attempt. అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి, ఇంకా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను ST కేటగిరీ నుంచి. సో 37 years వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కాబట్టి అటెంప్ట్స్ చాలా ఉన్నాయి. నేనే అనుకున్నా ఇంక ఇది లాస్ట్ చేద్దామని, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వలేదు. ఈవెన్ ఫెయిల్యూర్స్ ఉన్నా సరే ఐ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్. ఎలా మోటివేట్ చేసుకున్నారు? నేను అంటే ఆబ్వియస్లీ ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనల్ని మనము రేస్ చేసుకొని మళ్ళీ అదే బ్యాటిల్ ఫీల్డ్లో వెళ్ళడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నాకు కొన్ని లైక్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్ లాగా స్పోర్ట్స్ పర్సన్స్ని బాగా అడాప్ట్ చేసుకునేదాన్ని, లైక్ మైకల్ ఫెల్ప్స్ అండ్ కోబీ బ్రయంట్ అని బాస్కెట్బాల్ ప్లేయర్. సో వాళ్ళ నుంచి ఐ యూస్ టు డిరైవ్ అ లాట్ ఆఫ్ డిసిప్లిన్. వాళ్ళది ఏంటంటే 4 yearsకి ఒకసారి ఒలింపిక్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ 4 years మొత్తము ఈచ్ డే ఎంత డిసిప్లిన్ వర్క్ చేస్తారు. అట్లీస్ట్ ఫార్చునేట్లీ UPSC అలా కాదు, ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తుంది. సో వాళ్ళకి ఎంత గ్రిట్ అండ్ డిటర్మినేషన్ ఉంటుందని ఎర్లీ మార్నింగ్ నేను ట్యూన్ చేసేసుకుంటా. యూట్యూబ్ లేచిన వెంటనే యూట్యూబ్ వీడియోస్ వాళ్ళవి మోటివేషనల్ వీడియోస్ పెట్టేసుకొని ఐ యూస్ టు డూ మై థింగ్స్. సో అది ఒక కండిషనింగ్ అయిపోతుంది మైండ్కి. సో అలా కండిషనింగ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఫెయిల్యూర్ ఉన్నా సరే వీ డూ హ్యావ్ ఎ పర్పస్, నెక్స్ట్ టాస్క్, నెక్స్ట్ ఎగ్జామ్, దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకొని అలా వర్క్ చేసేదాన్ని. ఆర్ఎల్స్ నేను చూసిన లోస్కి నాకు చాలా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. జర్నీ కదా, అ వెరీ లాంగ్ జర్నీ. అండ్ దట్ టు నాకు డైలమా ఉండే కదా, నా PhD వదిలేసి వచ్చాను నేను. సో అది రైట్ డెసిషనా కాదా, లేకపోతే నేను వెళ్ళిపోనా, మేబీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పి అలా లైక్ చాలా డైలమా ఉండే నాకు. బట్ దెన్ డాడ్ సపోర్ట్ చాలా. నా 70% ప్రిపరేషన్ డాడ్ చేశారు యాక్చువల్లీ, నా నోట్స్ రాయడము అవన్నీ. ఓకే, మేబీ నాకంటే ఎక్కువ డాడీ నైట్ అవుట్స్ చేశారు మా ప్రిపరేషన్కి. సో just because of him, డాడీ కోసం అని చెప్పి now he is very happy. So seeing him, okay, I mean like parents వాళ్ళ they never ask ఏవి డైరెక్ట్లీ అడగరు. బట్ ఏంటంటే కొన్ని డిజైర్స్ ఉంటాయి వాళ్ళకి, ప్రెషర్ ఏం చేయరు. సో ఇట్ ఈస్ అప్ టు అస్. నేను అనుకున్నా లైక్ ఓకే బ్రోకి ప్యాషన్ ఉంది. యాక్చువల్లీ వాడు సివిల్స్ స్టార్ట్ చేశాడు జర్నీ. అవునా? మధ్యలో ఇంకా నా వల్ల కాదు, నాకు ఫిట్నెస్ ప్యాషన్, నేను చేయనిదు అని డాడీ ఏం ఫోర్స్ చేయలే. బట్ ఐ కుడ్ సీ దట్ హీ వాజ్ డిసప్పాయింటెడ్. సో దట్ వాజ్ ద మెయిన్ రీజన్ నేను ఇంకా మళ్ళీ వచ్చేసి సివిల్స్ పర్సూ చేయడానికి. అండ్ ఐ డిడ్ నాట్ గివ్ అప్. ఫార్చునేట్లీ ఐ ఎండెడ్ అప్ అట్లీస్ట్.
ట్రూ ట్రూ. ఫార్చునేట్లీ. కానీ ఏం చదువుతామో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటామో, ఏం చేయాలనుకుంటామో, ఫైనల్గా ఎక్కడ సెటిల్ అవుతామో కదా. ఐ నెవర్ నో. నేను జర్మనీకి వెళ్ళే ముందు నాది లైక్ నేను గ్రాడ్యుయేషన్ చేసినప్పటి నుంచి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అండ్ రీసెర్చ్ చేయాలని చెప్పి నాకు చాలా డిజైర్ ఉండే. సో నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఐ గాట్ సెలెక్టెడ్. ఐ వాజ్ రిప్రజెంటింగ్ ఇండియా. నేను స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను జర్మనీకి. దెన్ ఐ గాట్ ఇన్ వరల్డ్ ర్యాంకింగ్ 60 ఆల్బర్ట్ లుడ్విగ్ యూనివర్సిటీ ఇన్ జర్మనీ. అక్కడ నాకు స్కాలర్షిప్తో వచ్చింది. లైక్ ఐ వాజ్ గెటింగ్ స్టైపెండ్ యాజ్ వెల్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. దట్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ. సో ఐ వాజ్ వెరీ ఎలైట్. ఎంతో హ్యాపీ ఉండే నేను. సరే అని వెళ్ళాను, 2 years. బట్ స్టిల్ ఈ డైలమా ఉండే. ద మూమెంట్ బ్రో గేవ్ అప్, ఇంకా ఓకే నౌ ఇట్ ఈస్ మీ హూ ఇస్ లెఫ్ట్. సో ఇట్ ఈస్ బెటర్ ఐ గో అండ్ గివ్ మై బెస్ట్. ఒకసారి లైక్ లెట్ హిమ్ లైక్ ఇన్ కేస్ తను డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే ఇట్ ఈస్ గుడ్ కదా అని చెప్పి. బట్ యూపీఎస్సీ జర్నీ ఎంత బ్యూటిఫుల్ అంటే లైక్ స్టార్టింగ్లో డాడీ కోసం స్టార్ట్ చేసిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ అంటే నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది జర్నీ. అప్పుడు సొసైటల్ ఇష్యూస్ వాటి నుంచి ఫెమిలియర్ అయ్యి దెన్ నేను డెసిషన్ తీసుకున్నాను, నేను ఐ వాంట్ టు బికమ్ అన్ IPS ఆఫీసర్ అని. ఆర్ ఎల్స్ మై జర్నీ స్టార్టెడ్ విత్ మీ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ అన్ IAS. బట్ దెన్ ఆ తర్వాత ఇష్యూస్ అవన్నీ చూసి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చూసి దెన్ ఐ రియలైజ్డ్ IPS అయితే ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వచ్చు. ఐ కెన్ బీ వెరీ క్లోజ్ టు పీపుల్, ఐ కెన్ వర్క్ విత్ దెమ్ అన్నట్టు. సో ఆఫ్ లేట్ సొసైటీలో ఏంటంటే దేర్ ఇస్ అ ఫియర్. పోలీస్ అంటే ఒక ఫియర్. అండ్ విమెన్ పోలీస్ ఆఫీసర్స్ చాలా తక్కువ. సో దానికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా తక్కువ. ఎవరు విక్టిమ్స్, లేడీ విక్టిమ్స్ వచ్చి ఎవరు చెప్పరు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలంటే భయం ఉంటుంది. సో అదే ఒక లేడీ IPS ఆఫీసర్ ఉంటే దెన్ ఆబ్వియస్లీ అది ఒక చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో ఐ మై సెల్ఫ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దాట్. సో దట్ మోటివేటెడ్ మీ. లేటర్ ఆన్ ఇంకా నేను డాడీని కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశాను. డాడీ IPS బెటర్ ఏమో, నేను అది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతాను అంటే డాడీ నో బెట్ IAS ఇస్ గుడ్. దట్ ఇన్ దట్ యూ కెన్ అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. సో డెవలప్మెంటల్ పాలసీస్ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది, చాలా ఏరియాస్లో వర్క్ చేయొచ్చు అని. బట్ ఆఫ్ లేట్ ఆ డిఫరెన్స్ అంత లేదు IAS IPSకి. ఈవెన్ IPS వాళ్ళకి ఆ విల్ ఉంటే దే కెన్ గో అండ్ అడ్రస్ చాలా సొసైటల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయొచ్చు. కరెక్ట్. సో అది ఒక మోటివేట్. బై గాడ్స్ గ్రేస్ ఫార్చునేట్లీ IPSలో ల్యాండ్ అయ్యా. సో ఈసారి మెయిన్స్ ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయి ట్రైనింగ్ వెళ్ళిపోదాం అనుకున్నా. రైట్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు పర్సనల్ ఇష్యూ నేను అడగను కానీ బట్ జనరల్గా మీరు అంతగా మిమ్మల్ని మీ మనసుకి హత్తుకున్న సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు మేజర్గా ఇటు సైడ్ రావడానికి? అంటే మా మదర్ పెట్రోల్ బంక్ రన్ చేస్తారు. షీఈస్ అ బిజినెస్ ఉమెన్ భద్రాచలంలో. ఓకే. సో అక్కడ మమ్మీకి కొన్ని ఇష్యూస్ షీ కుడ్ ఫేస్. అంటే అక్కడ భద్రాచలంలో మాది కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ. సో నాకు ఒకటి ఏమనిపించిందంటే మమ్మీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ మాకు రిజాల్వ్ చేయడానికి అంత టైం పడుతుందంటే ఇంకా కామన్ మ్యాన్ అయితే మర్చిపోవాల్సిందే. ఎక్స్ప్లాయిటేషన్ పీక్స్లో ఉంటుంది ఒక్కొక్కసారి వల్నరబుల్ పీపుల్ వాళ్ళకి. సో అది నేను నోటీస్ చేసి అదే చాలా డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది నాకు. సో మాకే యాక్సెస్ జస్టిస్కి అంత డిఫికల్ట్ అయిపోయింది. మా అంకల్ వాళ్ళకి కాల్ చేయడము అది ఆ సిచ్యువేషన్ వచ్చిందనమాట. సో మాకే ఇలా ఉంటే కామన్ మ్యాన్ వాళ్ళకి ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఏముండదు, ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి. వీళ్ళది ఏంటి ఇంకా హోప్స్ వదులుకోవడమేనా అన్న ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ అప్పుడు ఆ సిచ్యువేషన్లో. దెన్ అది చాలా ఇన్స్పైర్ చేసింది నాకు. వై షుడ్ వీ బీ అంటే వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వడము, ఇట్ ఈస్ బెటర్ వీ టేక్ ప్రాబ్లమ్స్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, మనమే ఫేస్ చేద్దాము అని. సో దట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. కానీ నిజానికి కూడా నేను సమ్ లేడీ ఆఫీసర్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ కానీ కొన్ని భరోసా కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు వెళ్ళి కలిసినప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఎన్ని కేసెస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న ప్రెషర్ అంతా ఇంత కాదు యాక్చువల్లీ. అంటే ఒక 1000 కేసులు, ఒక 10,000 కేసులు, ఒక SIకో ఒక CAకో దగ్గర దగ్గర ఒక 10 కేసులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక 1:10 అక్కడ కేసెస్ 10 కేసులు అయితే దాన్ని హ్యాండిల్ చేస్తే ఒక వ్యక్తి. ఆ కేసు విని అసలు ఏంటో అంతా తెలుసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసేంత వరకు
ఆ తర్వాత ఇక వీళ్ళు డిపార్ట్మెంట్ వెళ్ళి పక్కకి వెళ్తారు, జ్యుడిషియరీ ఎంటర్ అయిపోతుంది, అక్కడ వాళ్ళంతా చూసుకుంటారు. బట్ కానీ నాకు అనిపించింది అంటే టూ మచ్ ఆఫ్ క్రైమ్, యాక్చువల్లీ టూ మచ్ ఆఫ్ కేసెస్, ప్రెషర్ చాలా ఉంది అనిపిస్తుంది నాకు మాత్రం. మీరు ఎప్పుడైనా అనిపించిందా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా? అంటే నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ టు జాయిన్ ఐపీఎస్ అని. అండ్ మోరోవర్ ఏంటంటే జ్యుడిషియరీ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన కేసెస్ అవన్నీ పెండింగ్ అవన్నీ అవ్వడం ఎక్కడంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అవుతే జ్యుడిషియరీ దగ్గర కూడా క్విక్ జస్టిస్ వచ్చే హోప్స్ ఉంటాయి. మనం ఎక్కడ లూప్ హోల్స్ వదిలేస్తాము ఇన్వెస్టిగేషన్లో, సమ్వేర్ ఒక నెక్సెస్ లాగా వచ్చి తప్పు చేసిన వాళ్ళతో మనం కలిసిపోయి వాళ్ళకి ఎప్పుడైనా కరప్షన్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఏంటంటే జ్యుడిషియరీకి దగ్గరకు వచ్చే వరకు అది లాంగ్ డిలే ఇయర్స్ టుగెదర్ డిలే అవుతూ ఉంటుంది, జస్టిస్ రాదు. సో ఇక్కడ ఈ జాబ్ టిల్ ద కేస్ ఎంటర్స్ టు కోర్ట్ ఈ డ్యూటీ ప్రాపర్గా చేస్తే దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ మనం అష్యూర్ చేయొచ్చు. కరెక్ట్, దట్ జస్టిస్ వుడ్ బి డన్ అని చెప్పి. ఈ కాంటెక్స్లో 2012 గ్యాంగ్ రేప్ కేసు ఉంది కదా, ఛాయా శర్మ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆ మేడంది డాక్యుమెంటరీ ఉంది యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్లో. అది నేను ఆల్మోస్ట్ 4 to 5 times చూసుంటాను. నాకున్న టైట్ స్కెడ్యూల్లో నేను మూవీస్ అవేం చూడలేదు, బట్ ఇది డాక్యుమెంటరీ కమెండబుల్ వర్క్ ఆమెది. ఈవెన్ షీ ఆల్సో హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ ఇన్ మీ టేకింగ్ దిస్ డెసిషన్ ఆఫ్ పర్సూయింగ్ ఐపీఎస్. ఆ మ్యామ్ అంటే డే ఇన్ డే అవుట్ వాళ్ళ ఫ్యామిలీ ఐ మీన్ ఈ సర్వీస్ ఎలా అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా కష్టం, ఎస్పెషల్లీ లేడీస్కి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో బట్ స్టిల్ మ్యామ్ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు కంపాటబుల్ పార్ట్నర్. సో అలా నాకు ఇట్ వాజ్ వెరీ వెరీ మోటివేటింగ్ అనమాట. అది జస్టిస్ ఆమె క్రాక్ చేసినప్పుడు విత్ ఇన్ 1 weekలో క్రాక్ చేశారు కేసు. అండ్ ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నేను ఫీల్ అయ్యా. సో అంత హీనస్ క్రైమ్ అండ్ అది క్రాక్ చేసినట్టు ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే అదొక ఇమ్మీడియట్ రిలీఫ్, ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఐపీఎస్లో, ఐ ఫీల్స్లో. కరెక్ట్. ఐఏఎస్ ఏంటంటే లైక్ నా పర్స్పెక్టివ్లో పాలసీ మేకింగ్ అవన్నీ బ్రాడర్ రైట్. సో బిహైండ్ ద కర్టన్ కొంచెం ఎనానిమస్ ఉండాలి. ఐపీఎస్ అంటే అట్లీస్ట్ పీపుల్ కెన్ అప్రోచ్ యూ, అదొక ట్రస్ట్ బిల్డ్ చేసి నేను యాక్సెసిబుల్, మీరు వచ్చి చెప్పొచ్చు ఐఎమ్ రెడీ, నేను వింటాను అని వాళ్ళకు ఒక హోప్ ఇస్తే అది దట్ ఇన్ సెల్ఫ్ చాలు, వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. కరెక్ట్. దే దెమ్సెల్వ్స్ కెన్ ఫేస్ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, మన వరకు కూడా రారు, కానీ ఆ ఒక్క హోప్ ఇవ్వగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. దానికి కూడా ఎంతో కరేజ్ కావాలి. సో నాకు తెలిసి లైక్ మోర్ గర్ల్స్ విమెన్ రావాలి ఐపీఎస్ దాంట్లో. ఐ ఫీల్ కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైము ఒక బ్యాలెన్స్ కైండ్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా క్రైమ్స్, విమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఆఫ్ లేట్ చాలా ఎక్కువ ఉన్నాయి, చిల్డ్రన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ కాంటెక్స్లో ఇఫ్ దెర్ ఆర్ మోర్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎస్ఐసిఐ ఎవరైనా లేడీస్ ఎక్కువ ఉంటే ఐ థింక్ ఆ బ్యాలెన్స్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఎంపతి మనం చూపించవచ్చు కంపేర్ టు మేల్ నాకు అనిపించింది. ఇంటర్వ్యూలో కూడా ఇంత స్లోగా మాట్లాడారా? ఇంటర్వ్యూలో అంటే నేను నాకు తెలుగు కొంచెం నా మదర్ టంగ్ తెలుగు కాదు. అవును. సో కొంచెం అందుకే కేర్ఫుల్గా మాట్లాడుతున్నాను నేను. ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాను. అచ్చా, తెలుగు కాబట్టి పాపం చాలా జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా మాట్లాడాలి. కేర్ఫుల్. మదర్ టంగ్ ఏంటన్నారండి? యాక్చువల్లీ మదర్ టంగ్ బంజారా. రైట్. కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎస్పెషల్లీ మీ కమ్యూనిటీలో, బంజారా కమ్యూనిటీలో అమ్మాయిలకి ఎడ్యుకేషనే చాలా తక్కువ ఉంటుంది బేసికల్గా? ట్రూ ట్రూ. సో అమ్మాయిని అనగానే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపించేద్దాం అన్న పాయింట్ ఎక్కువ ఉంటుంది. ట్రూ. సో మీకేమనిపిస్తూ ఉంటుంది అలాంటి జనాలను చూసినప్పుడు? వాళ్ళకి ఏమైనా ఎడ్యుకేట్ చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నా పర్సనల్ లైఫ్లోనే నేను ఎన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. సో నా కేసులోనే లైక్ నేను చాలా ప్రెషర్స్ ఫేస్ చేశాను మ్యారేజ్ గురించి, మా రిలేటివ్స్ది. సో ఆల్మోస్ట్ వాళ్ళ ప్రెషర్ ఎక్కువైపోయింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సొసైటీ ప్రెషర్ చాలా ఉంటుంది కదా. చాలా, ఇట్ ఇస్ లైక్ టూ మచ్. ఎందుకు తనకి రాయిస్తున్నారు అండ్ అది కూడా ఒక రీజన్ నాకు ఇంకా గివ్ అప్ ఇవ్వద్దు, నేను ఇది క్రాక్ చేయాలి అని. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్కే రాలేదు, తినకేం వస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ డెరోగేటరీ కామెంట్స్, డిమోరలైజింగ్. ఆ టైంలో డాడ్ మామ్ చాలా సపోర్ట్ ఉన్నారు నాకు, చాలా అంటే చాలా సపోర్ట్. ఏ విషయాలు నా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఐసోలేషన్లో ప్రిపేర్ అయ్యా,
ఇంట్లోనే లేకునే నేను ఇవన్నీ స్ట్రెస్ ఎక్కడ ప్రిపేర్ అయ్యారు? అంటే నేను బెంగళూరులో 4 years ఉన్నా. సో అక్కడ ప్రిపేర్ అయ్యాను. లాస్ట్ ఈ అటెంప్ట్ నేను ఇంటికి వచ్చేసాను. అంటే ఇంట్లో ప్రిపేర్ అవ్వలేదు, అశోక్ నగర్లో ఫ్లాట్ తీసుకుని వీక్లీ వన్స్ డాడీని వచ్చి, బై దెన్ డాడీ కూడా కొంచెం బాగా మిస్ అవుతున్నారు నన్ను. సో నేను మోర్ అటాచ్ డాడీకి. సో అది ఒక రీజన్ అని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని నేను అశోక్ నగర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని ఎవ్రీ సండే ఫర్ బ్రేక్స్. అండ్ దట్ వాజ్ మై ఓన్లీ బ్రేక్ యాక్చువల్లీ. సో దిస్ టైమ్ ఐ వర్క్డ్ అ లాట్. సో నా కేసులోనే మ్యారేజ్ది ఎంతో స్ట్రెస్ ఉండే. సో బట్ స్టిల్ నా గోల్ ఫినిష్ అవ్వాలి అని చెప్పి నేను మ్యారేజ్ చేసుకోలేదు. బట్ దెర్ ఆర్ ఈవెన్ కేసెస్, అంటే మ్యారేజ్ అయ్యి కూడా దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ క్రాక్డ్ ద ఎగ్జామ్. ఐ డోంట్ డినై దట్. బట్ ఏంటంటే పార్ట్నర్ సపోర్టివ్ ఉండాలి. గర్ల్స్ అంటే పార్ట్నర్స్ చాలా సపోర్టివ్ ఉండాలి. అండ్ నా కేస్ డిఫరెంట్. ఐ వాంటెడ్ టు మేక్ మై డాడ్స్ డ్రీమ్ ట్రూ. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ హైలైట్ అవుతారు, మా ఫాదర్ కాదు కదా. అది వన్ ఆఫ్ ద రీజన్. నేను డాడీకి అదే చెప్పాను. కరెక్ట్. డాడీ నేను పెళ్లి చేసుకోను, నేను యూపీఎస్సీ లిస్ట్లో వచ్చేంత వరకు ఎంతైనా ఏజ్ అవని, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో హీ వాజ్ ద వన్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ బిహైండ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ప్రిపరేషన్. ఏమున్నా సార్ లైక్ నోట్స్ మేకింగ్ అన్నీ, ఎవ్రీథింగ్. మ్యారేజ్ ఇస్ లైక్ వెరీ డిఫికల్ట్. సోషల్ ప్రెషర్స్ అవన్నీ ట్యాకిల్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. రిలేటివ్సే ఫస్ట్, బయట వాళ్ళని వదిలేస్తే రిలేటివ్సే ఇంకా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తారు, చాలా టూ మచ్. ఇప్పుడు ఐపీఎస్ వచ్చేసింది, ఇప్పుడు ఏమిటి మరి పరిస్థితి? ఇప్పుడు ఇంట్లో కూడా ప్రెషర్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంట్లో ప్రెషర్ స్టార్ట్ అయింది. సో ఇన్ని డేస్ ఏంటంటే లైక్ ఐ వాజ్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్ అనమాట. మ్యారేజ్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి ఇప్పుడు నాకు అనిపిస్తుంది జర్నీ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుండు అని. సో లైక్ ఇంకా ఏమి డిసైడ్ చేసుకోలేదు. సో ఐ హ్యావ్ టు సీ. మోర్ ఈజ్ లైక్ కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కామన్ ఇంట్రెస్ట్ కంపాటబిలిటీ ఉంటే రెస్ట్ థింగ్స్ ఐఎమ్ నాట్ బాదర్డ్, కానీ అండర్స్టాండింగ్ ఉండాలి ఏ రిలేషన్ అయినా. అండ్ నాకు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. నేనైతే డివోర్స్ ఇయ్యా. పెళ్లి చేసుకోకపోయినా ఏం కాదు, కానీ డివోర్స్ అయితే ఇవ్వా. దట్స్ నైస్. అందుకని ఐ విల్ బి వెరీ లైక్ కొంచెం కాషియస్. నిజం. సరే, ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పండి ఇప్పుడు మాకు. అయ్యో, ఎలా అంటే నేను ఆలోచించలేదు యాక్చువల్లీ అబ్బాయి గురించి ఇలా కావాలి అలా కావాలి. నాది ప్రిపరేషన్ ఇప్పుడు May 30th రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి వరకు యూపీఎస్సీ దాంట్లోనే ఉండే. ఆ తర్వాత కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిందని చెప్పి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి ఆలోచించడంలోనే ఉండే. అబ్బాయి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. సో ఐ హ్యావ్ టు థింక్. అచ్చా, ఇంకా ఆలోచిస్తారా ఇప్పుడు కూడా? నో ఐడియా యాక్చువల్లీ అంజలి గారు, లైక్ ఐడియా ఏం లేదు నాకు. అబ్బాయి ఎలాంటి ట్రేట్స్, నేను అన్నా జస్ట్ కంపాటబిలిటీ ఒకటే. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ టూ మచ్. ఒక హృతిక్ రోషన్లా ఉండాలి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఆర్ఎల్స్ సూపర్ రిచ్ బ్యాక్గ్రౌండ్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంటే ఇప్పుడు మీరు ఐపీఎస్లో ఉన్నారు ఇప్పుడు, అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అయితే మీకు బెటర్ అని మీ ఉద్దేశం? యాక్చువల్లీ ప్రొఫెషన్ డజంట్ మ్యాటర్. ఈవెన్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ యాక్చువల్లీ మనం ఏమనుకుంటామంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ లైఫ్ హెక్టిక్ ఉంటుంది, వాళ్ళది టూ మచ్ ఆఫ్ వర్క్ అవర్స్ అని అనుకుంటాం. బట్ ఇన్ మై వ్యూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వర్క్ ఈజ్ లైక్ టూ మచ్. ఆల్మోస్ట్ 18 hours 17 hours స్ట్రెచ్ అవుతుంది వాళ్ళ వర్కింగ్ అవర్స్. సో మోర్ దెన్ ప్రొఫెషన్ ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ అన్ ఇండివిజువల్. సో మ్యారేజ్ అన్ని కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ లైక్ ఐ ఫీల్ పర్హాప్స్ లైక్ తను ఎలా నా ఇంట్రెస్ట్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, తన ఇంట్రెస్ట్కి ఆబ్వియస్లీ నేను రెస్పెక్ట్ ఇస్తాను. అండ్ ఎంతవరకు కోఆపరేటివ్ ఉంటారు, బికాజ్ నాది కొంచెం డిఫరెంట్ టైమింగ్స్ ఉండొచ్చు, ఎప్పుడైనా అర్ధరాత్రి వెళ్ళాల్సి రావచ్చు. సో కొంచెం మేల్ డామినేటెడ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఐపీఎస్ పోలీసింగ్ అనేది. పోలీస్ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్ కోఆపరేటివ్ పర్సన్ అయితే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అని మై వ్యూ. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నానది ఫిక్స్ అయ్యారంట కదా, ఏంటి సంగతి చెప్పండి? లవ్ మ్యారేజ్? అయ్యో, ఎవరు చెప్పారు? నో ఐఎమ్ సింగిల్ అండ్ హ్యాపీ. చేసుకుందాం అని అనుకుంటున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారంట కదా, నిజం? లేదు, అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ అవుతారా? ఎనీ ఆఫ్ ఇట్, వి నెవర్ నో. ఐ విల్ గో విత్ ద ఫ్లో.
సో అయితే ప్రస్తుతానికి ఏమి ఎవరు వాళ్ళైతే బెటర్ అన్న పాయింట్ ఏం లేదు. No. నిజంగా నిజం నిజం నిజం. కానీ మీకు పర్సనలీ చక్కగా రెడీ అయితే మీకు ఇష్టం అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా మనకు వచ్చినప్పుడు చక్కగా బుట్టలు, నాకు ఇష్టం, ప్రాపర్ అవును. ట్రెడిషనల్ శారీ రైట్. కదా. సో ఈ ఎక్కడికైనా సరే చక్కగా బంగారు తల్ల రెడీ అయ్యి వస్తారు. నాకు అదే అనిపించింది చూడగానే అప్పుడు ఇప్పుడు కూడా. అంటే లైక్ కొంచెం ప్రొఫెషనల్, అంటే శారీ యూజువల్లీ సమ్ కైండ్ ఆఫ్ ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది కదా. సో ఐ ప్రిఫర్ శారీ. మళ్ళీ డ్రేపింగ్ అది ఒక పెద్ద హెక్టిక్ థింగ్, బట్ స్టిల్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు కాబట్టి. బట్ రియలీ గుడ్, శారీలో మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంతకీ ఇది అమ్మ సెలెక్షన్, మమ్మీ సెలెక్షన్. అవునా? ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? మమ్మీయా? మీరంతా మెయిన్ హైదరాబాద్లోనే, బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లోనే. సో డాడీ నేను బ్రో మేము కలిసి ఉంటాము. ఓకే. మమ్మీ మమ్మల్ని వన్స్ ఇన్ ఎ మంత్ అలా విజిట్ చేస్తారు. వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ లైక్ వన్స్ ఇన్ 2 months. షీఈస్ క్వైట్ బిజీ. సో మా అప్బ్రింగింగ్ మొత్తం డాడ్ అంటారు అనమాట. ఓకే. ఇక్కడ క్వైట్ ఆపోజిట్. ఇన్ జనరలీ అమ్మ దగ్గర, తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతారు. తండ్రి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం, చూడడం, ఫాదర్ని చూడడం. బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్. మా మమ్మీ డాడీ చాలా సాక్రిఫైసెస్ చేశారు యాక్చువల్లీ. సో ఇప్పుడు మేము ఏమున్నా సరే, ఇప్పుడు లైక్ నౌ ద వే వీఆర్ somewhat like we are affluent now. I can say that my family is affluent now. So మా స్టోరీ ఏదో మేము we are not born rich. సో డాడీ ప్రిపరేషన్ టైంలో మమ్మీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. దెన్ అట్ వన్ పాయింట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది దట్ లైక్ ఇప్పుడు నా పిల్లలకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అని అంటే దెన్ ఐ విల్ హ్యావ్ టు డూ సంథింగ్ అని. దెన్ నేను ఐ థింక్ స్కూల్లో నేను 9th క్లాస్లో ఉండే, బ్రో 8th ఉండే. సో అప్పుడు మమ్మీ డెసిషన్ తీసుకొని భద్రాచలం వెళ్ళారు, పెట్రోల్ బంక్. ఇంకా నేనే మేనేజ్ చేస్తాను బిజినెస్ అని చెప్పి. సో డాడీ ఇక్కడ హీ కుడ్ నాట్ లీవ్ హిస్ జాబ్. సో రోల్ రివర్సల్ అయిపోయింది అప్పుడు. మామ్ టుక్ ద డెసిషన్ ఆఫ్ గోయింగ్ దేర్. ఇంకా డాడీకి కుకింగ్ అదేం రాదు, మా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది. సో ఎన్నో సాక్రిఫైసెస్ చేశారు మా పేరెంట్స్ మా గురించి అని చెప్పి. సో అందుకని దట్ ఈస్ ఆల్సో అ బిగ్ రీజన్ ఫర్ మీ టు కన్సిడర్. చాలామంది అనుకుంటారు ఓకే పేరెంట్స్ డ్రీమ్స్ అంటే యూ పీపుల్ మీరు సర్వీస్లో అంత కాంట్రిబ్యూట్ చేయలేరేమో బికాజ్ ఇట్ ఈస్ నాట్ యువర్ వాలంటరీ డెసిషన్ అని. నాట్ నెససరీ ఇన్ మై వ్యూ. ప్రతి ఒక్కరికి ఒక గోల్కి ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. మా కేసులో మై ఫ్యామిలీ, మై పేరెంట్స్, వాళ్ళ సాక్రిఫైజెస్ అండ్ మై డాడ్, దే హ్యావ్ ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్. సో ఒకళ్ళు డ్రైవింగ్ ఫోర్స్ గోల్కి వాళ్ళు డ్రైవ్ చేసిన ఎండ్ ఆఫ్ ది డే మనం ఎలా పర్ఫామ్ చేస్తాము, మనం ఎంతవరకు ఇవ్వగలం మనం అనేది అది ఒకటి బిహేవియరల్ ట్రేట్ ఉంటుంది ఫ్యామిలీలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. డాడీకి కూడా అప్పుడు ఆ టైంలో డాడీ హోమ్ క్యాడర్ ఏం చూస్ చేసుకోలేదు ప్రిఫరెన్స్. డాడీ అప్పుడు ఒడిస్సా క్యాడర్ ప్రిఫర్ చేసుకున్నారు బికాజ్ అప్పుడు అది అండర్ డెవలప్డ్ ఉండే. కొన్ని స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ ఉండేవి అక్కడ, కులియానా అని చెప్పి, అవి చాలా పావర్టీ రిటర్న్ డిస్ట్రిక్ట్స్. సో అక్కడ డాడీకి వర్క్ చేయాలని ఎంతో డిజైర్ ఉండే. సో ఇప్పటికీ కూడా డాడీ ఏంటంటే డైలీ ఎప్పుడైనా మేము మాట్లాడుకునే ఏమున్నా సరే ఈజ్ వే ఆఫ్ ద సొసైటల్ వ్యూ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇట్ డ్రైవ్స్ మీ అ లాట్ వెన్ మై డాడ్ ఈస్ థింకింగ్ ఇన్ దట్ వే. పర్హాప్స్ ఈవెన్ మీ బీయింగ్ హిస్ డాటర్ ఐ విల్ హ్యావ్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. వెన్ దట్ ఈస్ దేర్ ఆబ్వియస్లీ మనము వీల్ టెన్ టు గివ్ అవర్ బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ జాబ్, వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ నా వ్యూలో. సో దో డాడ్స్ థింగ్ ఈజ్ అన్ మోటివేషన్ ఫర్ మీ టు డ్రైవ్ అండ్ రీచ్ మై గోల్. మై పర్ఫార్మెన్స్ దేర్ డెఫినెట్లీ ఇట్ వుడ్ బి బేస్డ్ ఆన్ హిమ్ ఓన్లీ అండ్ ఈవెన్ నా ఇంటర్నల్ డ్రివెన్ మోటివేషన్తో ఐ ఫీల్ సో. మీ ఉద్దేశ ప్రకారం యూపీఎస్సీ 6 years ఎందుకు పట్టిందంటారు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? నేను చాలా మిస్టేక్స్ చేశాను యాక్చువల్లీ, ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్. అంటే ఫస్ట్ వచ్చిన వెంటనే నాకు ఇమ్మీడియట్లీ కొంచెం చాలా డైలమా ఉండే వెదర్ నేను రైట్ డెసిషన్ తీసుకున్నానా లేదా అని చెప్పి. సో నా ఫ్రెండ్స్, నా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ దే హ్యావ్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. గో బ్యాక్ టు జర్మనీ, ఆపర్చునిటీ ఎవరికి రాదు, ఇది అయితే. సో నేను చాలా కాన్స్టాంట్ డైలమాలో ఉండే. దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఐ కుడ్ నాట్ గివ్ అ ప్రాపర్ ప్రిపరేషన్.
సో నేను ఏమైనా ఎమోషన్స్లో వచ్చేసి నేను డెసిషన్ తీసుకున్నానా, ఈజ్ ఇట్ సెన్సిబుల్లా కాదా, బికాస్ నాకు అప్పటికి యూపీఎస్సీ ఏం తెలియదు, ఐడియా ఏం లేకుండే. ముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు జస్ట్ నెక్స్ట్ డెసిషన్ ఏంటి అన్నట్టు బ్రీఫ్ కోచింగ్ అటెండ్ అయ్యాను నేను యూపీఎస్సీకి. తర్వాత లేదు అబ్రాడ్ అని ఫిక్స్ అయ్యాను నేను. బట్ మళ్ళీ వచ్చేసిన తర్వాత అప్పటికి నాకు యూపీఎస్సీ అసలు ఏం తెలియదు, బుక్స్ ఏం తెలీదు. సో దానికి యాడెడ్ ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిపరేషన్లో దిగితే లైక్ ఫుల్ కాన్ఫిడెన్స్తో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇంకే ఆల్టర్నేట్ ప్లాన్ బి ఉండదు అన్న మైండ్ సెట్తో దిగితే యూ కెన్ కంఫర్టబుల్లీ క్లియర్ ఇట్ ఇన్ 2 or 1 or 2 attempts ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. రైట్. కానీ ఒక్క డైలమా ఉండి ఇంకేదైనా ఆపర్చునిటీ ఉండి అని అంటే యూ కెనాట్ గివ్ యువర్ బెస్ట్. సీరియస్నెస్ అందులో రాదేమో, వెనకాల ఉంది కదా బ్యాకప్ అన్న దాంట్లో మనిషి నైజం, సీరియస్నెస్ రాదు. అండ్ యూపీఎస్సీ ఎంత రూత్లెస్ ఎగ్జామ్ అంటే మన హార్డ్ వర్క్ ఎంత ఉన్నా సరే సక్సెస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. దిస్ ఐ హ్యావ్ రియలైజ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సక్సెస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్. సో ఫస్ట్ 2 years నాకు అక్కడే ప్రాబ్లం అయింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నా కానీ మెయిన్స్ వాజ్ ఆల్వేస్ అ బిగ్ హర్డల్. నాకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చాలా హై వస్తుండే, ఐ మీన్ లైక్ స్కోర్స్ బాగానే వస్తున్నాయి. ఇంటర్వ్యూ కూడా నేను లైక్ 3 times వెళ్ళాను అండ్ ఐ ఆల్వేస్ యూస్ టు గెట్ బెస్ట్ స్కోర్స్ ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్. నాకు తెలియదు ఎక్కడ మిస్టేక్ చేస్తాను నేను, మెయిన్సే నా ప్రాబ్లం. సో నా హ్యాండ్ రైటింగ్ అంత బాగుండదు, బట్ ఐ డోంట్ థింక్ అది పెద్ద రీజన్ అని అనుకోను. టెస్ట్ సిరీస్ రాస్తూ ఉన్నాను నేను, అన్ని ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ అటెండ్ అయ్యాను, అక్కడ ఎక్సెప్షనల్ గుడ్ స్కోర్స్ వచ్చేవి. బట్ ఐ డోంట్ నో వాట్, సో అది ఒక కొహరెన్స్ ఉండదు అట్ టైమ్స్. అట్ టైమ్స్ ఏంటంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్స్ వస్తాయి. అట్ టైమ్స్ ఇట్ చాలా సబ్జెక్ట్. నా యూపీఎస్సీ నాకు తెలిసి చాలా సబ్జెక్టు. అండ్ నా కేసులో నేను ఆర్థోడాక్స్ కాదు కానీ కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఇట్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ అనిపిస్తుంది. మెయిన్స్లో క్వశ్చన్స్ లైక్ అన్ని 20 questions అన్నీ మనకి ఓవరాల్ అట్లీస్ట్ ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే దెన్ ఇట్ ఈస్ డన్, ద పేపర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అన్నట్టు. లేదు అని ఒక 2-3 questions మనకు డిఫికల్ట్ అనిపించి వేరే వాళ్ళకి వచ్చి ఇఫ్ దే కెన్ పర్ఫార్మ్ దేర్ దెన్ ఆబ్వియస్లీ మార్జిన్ చాలా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ ఇంటర్వ్యూ బోర్డులో కూడా అది కూడా చాలా సబ్జెక్టు. వి జస్ట్ నెవర్ నో, మేము చాలా బెస్ట్ పర్ఫామ్ చేసామని అనుకుంటారు చాలామంది. బై ద టైమ్ దే కమ్ అవుట్ దెన్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఆపోజిట్ స్కోర్స్ వస్తాయి. వి నెవర్ నో ఎందుకు ఏంటి అని చెప్పి. సో ఆ లిటిల్ అమౌంట్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఉంది, దట్ ఆల్సో విల్ బై అ లాట్ ఆఫ్ యువర్ టైమ్. అందుకే అటెంప్ట్ అవుతుంది అండ్ చాలామంది డిమోరల్ అయిపోతారు. 2 yearsలో క్లియర్ చేసేద్దాం అనుకుంటారు అండ్ దెన్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్, ఇంట్లో సపోర్ట్ రాదు. సో ఇట్ ఈస్ లైక్ బిగ్ విషియస్ సర్కిల్. ఆ టైంలో ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మనల్ని మనమే బయటికి లాగలం. నోబడీ ఎల్స్ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, నోబడీ. సో ఎవరినో మనము హెల్ప్ సీక్ చేయడం బదులు మనమే ధైర్యం తెచ్చుకొని మనం ఆ సిచ్యువేషన్ నుంచి డ్రాగ్ అవుట్ చేసుకుంటే, పుల్ అవుట్ చేసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ బెస్ట్. యూ విల్ బికమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. నేను 6 yearsలో నేను డాడీతో కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది, అట్ టైమ్స్ వీ టెన్ టు ఫీల్ వెరీ హై అండ్ దేర్ వుడ్ బి మెనీ మూమెంట్స్ వెన్ వీఆర్ ఫీలింగ్ వెరీ లో. కానీ ఆ టైంలో కూడా ఐ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్. నాకు నేనే లైక్ నేను అన్నా కదా మోటివేషనల్ వీడియోస్ అని చెప్పి, ఎవ్రీ అథ్లెట్ హ్యాస్ గాట్, నేను అథ్లెట్స్ ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ డిసిప్లిన్ అండ్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ ఇట్ ఈస్ లైక్ రూత్లెస్. సో నన్ను నేను అలా ట్యూన్ చేసుకునేదాన్ని. అండ్ వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే సైకలాజికల్లీ మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. వీళ్ళే అలా చేయగలిగినప్పుడు హీఈస్ ఆల్సో హ్యూమన్, ఈవెన్ ఐఎమ్ అ హ్యూమన్, నాకు కూడా సేమ్ పొటెన్షియల్ ఉంది, వై నాట్ మీ అని. సో దాట్ హెల్ప్స్ యూ అ లాట్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఐ కెన్ ఫేస్ ఇట్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఫేస్డ్ వర్స్ సిచ్యువేషన్స్ దెన్ దిస్, అయినా సరే వాళ్ళు దే కుడ్ కమ్ అవుట్ అని చెప్పి. సో దట్ హెల్ప్స్ అ లాట్. ట్రూ. ఇప్పుడు లాస్ట్ ఈ 637 ర్యాంక్ సాధించినప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏం అడిగారు? యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ యాక్చువల్లీ అది కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఐ నెవర్ యాంటిసిపేటెడ్. నాది చౌబే సార్ బోర్డ్ వచ్చింది అండ్ చౌబే సార్ యూజువల్లీ ఏంటంటే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనో ఏదో ఒకటి, అట్లీస్ట్ బోర్డ్ చైర్మన్ ఈజ్ సపోజ్ టు ఆస్క్ అట్లీస్ట్ 1 question. నాకు సార్ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు.
అందరూ మిగతా ప్యానెల్ మెంబర్స్ ఉండే, సో నేను వాళ్ళందరూ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. హార్డ్లీ 1 or 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు. రెస్ట్ ఆల్ ఐ పర్ఫార్మ్డ్ వెల్ అండ్ ఐ ఇన్ఫ్యాక్ట్ హ్యావ్ డామినేటెడ్. నన్ను ఎవరు కార్నర్ చేయలేదు అండ్ ఐ డిడ్ వెరీ వెల్. బట్ నాకు ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఏముండే అంటే చైర్మన్ సార్ అడగలే క్వశ్చన్ నాకు అని. ఓకే. సో దెన్ లాస్ట్ వరకు వెయిట్ చేశాను నేను. అప్పుడు అడిగారు నీకేమైనా చెప్పాలని ఉందా అని. సో నేను సార్ నథింగ్, ఐ థింక్ ఐఎమ్ డన్ అని చెప్పి అన్నా. దెన్ యూ కెన్ లీవ్ అన్నారు. నేను బోర్డ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 minutes నేను అట్లనే కామ్ ఉండిపోయా. నాకు అర్థం కాలే. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అంటే లైక్ ఆల్మోస్ట్ నేను 1 month రిగ్గరస్లీ వర్క్ చేశాను. ఓకే. ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఒక ఆల్మోస్ట్ 1000-1500 క్వశ్చన్స్ నేనే సెల్ఫ్గా డైలీ డాడీ నాకు మాక్ తీసుకునేవాళ్ళు. ఆ మాక్ ఇంటర్వ్యూ ఫోన్లో ఆల్మోస్ట్ 20-30 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. డైలీ పెస్చర్ చేసేదాన్ని డాడీకి. సో అదొక డ్యూటీ లాగా అయిపోయింది అనమాట. సో ఐ హ్యావ్ అంత ప్రాక్టీస్ చేసి చైర్మన్ ఒక్క క్వశ్చన్ కూడా ఎందుకు అడగలేదు అని చెప్పి. అదే చెప్పాల్సింది కదా కనీసం మీరు ఇంటర్వ్యూలో. మీరు అడగలేదు ఏంటండి నన్ను? అమ్మంత ధైర్యం చేయలేము మంత్రి గారు. మీకు కూడా ప్రాబ్లం ఉందా? అంటే చెప్పలేము ఒకటి చేయడానికి ఎందుకు ఓవర్ స్మార్ట్ అని అనుకోని. అంటే వీల్ టెన్ టు బీ లైక్ కామ్ లిటిల్ రిసెప్టివ్ అనమాట. దట్ ఈస్ ఆల్వేస్ అ సేఫ్ ప్లే. కరెక్ట్. ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా నేనేం అడగలేదు, బయటకు వచ్చేసాను. నేను అనుకున్నా ఓకే మా ఇంటర్వ్యూస్ గాన్, డిజాస్టర్, చలో అని చెప్పి. నేను నా ర్యాంక్ వచ్చినప్పుడు నేను నా ఇంటర్వ్యూ స్కోర్ కల్ప్రిట్ అని అనుకున్నా. నా మెయిన్సే నేను ఇన్ని టెస్ట్ సిరీస్ రాసాను, నా మెయిన్ స్కోర్ బాగానే వచ్చి ఉంటుంది. ఇంటర్వ్యూ చోబే సార్ హ్యాస్ స్క్రూడ్ అప్ అని స్కోర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ రివర్సల్ అనమాట. రివర్స్ అయిందా? మెయిన్స్లో ఐ జస్ట్ స్క్రేప్ త్రూ అండ్ ఇన్ ఇంటర్వ్యూ హ్యాస్ సేవ్డ్ మీ యాక్చువల్లీ. ఓకే. సో ఇంటర్వ్యూ హ్యాస్ సేవ్డ్ మీ. సో ఈ ఇయర్ యాక్చువల్ నేను ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద స్కోర్ ఐ గాట్. నేను చేసిన వర్క్కి పర్హాప్స్ ఆ స్కోర్ ఈజ్ నాట్ డిజర్వింగ్ అని డాడీ కూడా అది స్ట్రాంగ్లీ ఉండే. బట్ దెన్ ఐ సమ్వేర్ ఫెల్ దట్ ఇట్ ఈస్ ఓకే, మేబీ లెట్ మీ సెటిల్ డౌన్ నౌ. అయిపోయింది 6 years చాలు. ఇంకా ఓకే లెట్ ఇట్ బీ. ఇంకెవరికో ప్రూవ్ చేయడం అది అన్న బదులు వై షుడ్ ఐ టార్చర్ మై సెల్ఫ్. సో దిస్ వాజ్ ద ఓన్లీ టైమ్ వెన్ ఐ థాట్ ఎ లిటిల్ సెల్ఫిష్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. సచ్ ఎ లాంగ్ జర్నీ కదా మరి. వెరీ లాంగ్ జర్నీ, ఇండీడ్ అ వెరీ లాంగ్ జర్నీ. అట్ వన్ పాయింట్ నా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత ఉండే అంటే నేను సూసైడ్ అటెంప్ట్ కూడా లైక్ నేను ఆ రేంజ్కి వెళ్ళిపోయా. అండ్ నేను డాడీ నన్ను కౌన్సిలింగ్ తీసుకెళ్ళారు, సైకియాట్రిస్ట్ అన్ని. ఐ హ్యాడ్ టు పుల్ మై సెల్ఫ్ అవుట్. అప్పుడు నేను రియలైజ్ అయ్యా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నో బడీ విల్ కమ్ టు హెల్ప్ యూ అని. Nobody will be of any rescue and it is you who will have to be courageous. You will have to lift yourself up and you will have to face the situations. So అప్పుడు నేను సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ చూసి సబ్ కాన్షియస్ మైండ్ అని నేను అందరికీ ఇప్పుడు చదవడం దాని గురించి నేను చెప్పా. యూజువల్గా అన్ని దానికి రిసోర్సెస్ ఉన్నాయి, టాపర్స్ నోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సైకలాజికల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ అప్రోచ్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పి. Because I have faced that situation and now I'm sitting here at least and I could achieve success. So I think I can say it better than like if people are facing any psychological problems. అది ఎంత ఓవర్వెల్మింగ్ యాంగ్జైటీ ఉంటుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మన మీద మనకి సెల్ఫ్ బిలీఫ్ ఉండదు, చచ్చిపోవాలన్న థాట్స్ ఎక్కువ వస్తాయి. నా ఫియర్ ఏంటంటే నేను ఇన్ని హోప్స్ పెట్టి నేను జర్మనీ నుంచి వచ్చిన వెంటనే డాడీకి చాలా హోప్స్ వచ్చేసాయి. Now she is going to do it అని. Will I be able to do it or not? Will I be able to fulfill his dream or not? And నా స్ట్రెస్ చాలా అయిపోయింది నాకు. సో there were many situations, ups and downs. సో దిస్ ఇయర్ ఆల్సో చాలా మెయిన్స్కి 10 days ముందు డాడీకి ఫోన్ చేసి చెప్పాను నేను, అన్నా నేను నా బెస్ట్ ఇస్తున్నా, ఇన్ కేస్ ఈసారి అవ్వలేదంటే మాత్రం నా వల్ల కాదు, ఐ కాంట్ ఫేస్ ద సిచ్యువేషన్, నేను చచ్చిపోతా అని చెప్పి. అయ్యో. డాడీ ఏమో ఏం కాదు బేటే, నువ్వు రాయి, నువ్వు నార్మల్గానే రాయి, ఏమైనా అయితే తర్వాత చూద్దాంలే అని చెప్పి. అప్పుడు నాకు కొంచెం ఐ కుడ్ రిలీజ్ మై స్ట్రెస్ అన్నమాట. వెళ్ళి రాసేసి వచ్చేసా. బట్ ఆ మూమెంట్లో ఏంటంటే నేను ఇన్ని ఇయర్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా వెన్ ఐ కుడ్ సే దట్, అంటే మనం అనుకుంటాం లైక్ ఇందులో స్ట్రెస్ ఏమి ఉండదు, ఏముంది కూర్చొని చదవడమే కదా ఇది అని. ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ.
UPSC journey is not at all easy. So every aspirant, whether they are making it in their first attempt అన్న సెకండ్ అన్న సిక్స్త్ అన్న, వాళ్ళ పర్సివియరెన్స్కి దానికి ఐ మీన్ మీరు ఎనీ పర్సన్ విల్ హ్యావ్ టు అప్రిషియేట్ దాట్ నాకు తెలిసి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా చాలామంది ఫెయిల్ అవుతుంటారు, లిస్ట్లో ఉండరు. నేను చెప్తున్నాను కదా, ప్రిలిమ్స్ UPSC ఎగ్జామ్ అంజలి గారు 10 lakh మెంబర్స్ అప్లై చేస్తారండి. 4 to 5 lakhs రాస్తారు ప్రిలిమ్స్. హార్డ్లీ 15,000 10,000 మెంబర్స్ ఫిల్టర్ అవుతారు మెయిన్స్కి. 1,500 to 1,000 మెంబర్స్ ఓన్లీ అరౌండ్ ఇంటర్వ్యూకి. ఎవ్రీ క్యాండిడేట్ ఈజ్ కేపబుల్. నేను చెప్తున్నాను, నేను ఎంతోమందిని చూశాను, నా ఫ్రెండ్స్ వాళ్ళకే చూశాను, చాలా పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఎవ్రీ క్యాండిడేట్ ఈస్ కేపబుల్. సో నాలెడ్జ్ ఒక్కటే కాదు ఇక్కడ, దెర్ ఆర్ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు. సో లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, మనకి ఏ బోర్డు వచ్చింది అనేది ఉంటుంది, ఆ డే మన హెల్త్ ఎలా ఉంది అనేది ఉంటుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అరే ఒకళ్ళ లిస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి అంత లైమ్ లైట్ వెళ్ళిపోతుంది. ఫెయిల్యూర్ ఎవరైతే ఫేస్ చేసి వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్, నో బడీ విల్ కన్సిడర్ దెమ్. కరెక్ట్. నేను ఆ సిచ్యువేషన్స్ 2 సిచ్యువేషన్స్లో ఉండే కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ నాట్ ఎ జీనియస్. ఇన్ఫ్యాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళు చాలామంది మేబీ దే ఆర్ మోర్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ దెన్ మీ, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. సో ఏంటంటే ఒక బెంచ్ మార్క్ కాదు ఇన్ని అటెంప్ట్స్ అని అంటే వీళ్ళు డమ్, ఫస్ట్ అటెంప్ట్ అంటే వాళ్ళు స్మార్ట్, ఐ డోంట్ థింక్ సో. సో ఏంటంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. ఎంతవరకు మీ గోల్కి ఫిక్స్ అయ్యి మీరు జర్నీ తీసుకెళ్తున్నారు అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళ కరేజ్, వాళ్ళ పర్సివియరెన్స్ అంత ఈజీగా రాదు. అంత స్ట్రెస్ హ్యాండిల్ చేయడం ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. ఎవ్రీ క్యాండిడేట్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగల్స్ అండ్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎదర్ సక్సెస్ఫుల్లీ ఆర్ ఇన్ సమ్ అదర్ వే. సో ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎనీ పర్సన్, నాకు చాలా రెస్పెక్ట్. ఎవరైనా UPSC ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళ కరేజ్కి ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. రిజల్ట్స్ ఈజ్ సెకండరీ. ఆ డెసిషన్స్ తీసుకొని లైక్ మీరు వాళ్ళు చదువుతున్నారు, అప్రోచ్ అవుతున్నారు అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ కరేజియస్ థింగ్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ నాట్ ఈజీ. ప్రీవియస్ 5 attempts అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి? అవునా, ఎన్నిసార్లు వెళ్ళాను? నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను 5 marksతో వెళ్ళా, ఐ వాజ్ అవుట్. నెక్స్ట్ టైం ఐ వాజ్ అవుట్ విత్ 3 marks. అయ్యో అయ్యయ్యో దేవుడు. ఓకే, దట్ వాజ్ ద థింగ్. ఇంతకీ మిమ్మల్ని డైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అంతగా మిమ్మల్ని కదిలించింది? యాక్చువల్లీ నేను మాత్రం చచ్చినా తీసుకోవాలంటున్నారు, మిమ్మల్ని ఏదో కదిలించింది మొత్తానికి గట్టిగా. అచ్చా, మ్యారేజ్ డివోర్స్. ఐ రెస్పెక్ట్ లైక్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ చాలా రెస్పెక్ట్ చేస్తా, చాలా వాల్యూ చేస్తా. అండ్ నేను కొంచెం ఎమోషనల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఇఫ్ ఐఎమ్ గెటింగ్ అటాచ్డ్ టు అ పర్సన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో డివోర్స్ మళ్ళీ అంత స్టార్టింగ్ యువర్ లైఫ్ అగైన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నాకు తెలిసి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఐ డోంట్ థింక్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ కెన్ హ్యాండిల్ అని. రాదర్ దెన్ దాట్ ఇట్ ఈస్ బెటర్ ఐ డోంట్ రష్ అప్. ఏదో హడావుడిగా పెళ్ళి చేసేసుకొని తర్వాత రియలైజ్ అయ్యి తర్వాత డివోర్స్ అయిపోయి మళ్ళీ ఆల్ దిస్ ఈజ్ అ మెస్ కదా. కరెక్ట్. ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే ఆర్ రిగ్రెటింగ్ మ్యారేజ్ ఇది అది అని చెప్పి. సో అది కొంచెం వెల్ థాట్ డెసిషన్ ఉండాలి. అండ్ ఇప్పుడు సొసైటీలో లైక్ మేము IPS IAS ఆఫీసర్స్ అంటే పీపుల్ టెన్ టు లుక్ అప్ టు అస్. సో మా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, హౌ ఆర్ వీ హ్యాండ్లింగ్ అనేది, వీ షుడ్ నాట్ షోకాస్ అవర్ సెల్స్ యాజ్ ఫెయిల్యూర్స్ నాకు తెలిసి, అట్లీస్ట్ ఇన్ పర్సనల్ లైఫ్. సో ఐఎమ్ వెరీ particular about it. In fact very rigid. I'm not going to divorce. అలా అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా అంతా చెక్ చేసుకుని హ్యావ్ టు బి అంటారు స్టిక్ టు యువర్ డిసిషన్. ఐ థింక్ సో. రైట్ కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైమ్ ఇట్ ఈస్ ఓకే. హౌ డస్ ఇట్ మ్యాటర్? కరెక్ట్. పెళ్ళి పిల్లలు ఒకటే కాదు కదా, అల్టిమేట్ అంటారు దాని గోల్ అనేది. అది కూడా ఇంపార్టెంట్, ఐ డూ అగ్రీ. బట్ ఏదో సొసైటీ రిలేటివ్స్ ప్రెషర్ చేస్తున్నారు కదా అని చెప్పి పెళ్లి చేసేసుకొని తొందరగా వితౌట్ ఎనీ ప్రాపర్ ఐడియా, మళ్ళీ తర్వాత రిగ్రెట్ అయ్యి డివోర్స్ ఇచ్చేసి పిల్లలకి వాళ్ళకి ఆ ఎమోషనల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేసి వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డూ దాట్. నాకు తెలిసి అట్లీస్ట్ కిడ్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్కి బోత్ ద పేరెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ రోల్స్. కరెక్ట్. సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్స్ దే ఆర్ దేర్, బట్ స్టిల్ ఏంటంటే ఇంపాక్ట్ కిడ్స్ మీద చాలా పడుతుంది. ఆ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేయడం, మనం ఏదో తొందరపడి అదంతా చేసి.
ఇట్ ఈస్ ఓకే, లేట్ అయినా సరే ఐ వాంట్ టు టేక్ లైక్ ప్రాపర్ డెసిషన్. రియలీ దట్స్ గ్రేట్ మ్యాన్. ఎవరు చేసుకుంటారో అని నేను వెయిట్ చేస్తాను. విన్నర్ పిలుస్తారు కదా ఇలా. షూర్ దట్ వుడ్ బి దేర్. రైట్. సో అయితే ఇంక అటెంప్ట్స్ ఇచ్చే ఉద్దేశం లేదు, అమ్మయ్య అయిపోయింది ఇంక జర్నీ చాలా ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా? ఎస్ ఐమ్ డన్ విత్ దట్. ఐఎమ్ రియల్లీ డన్. యాక్చువల్లీ మా రిలేటివ్స్ అందరికీ ఇంకా నేను ఇస్తున్నాను అటెంప్ట్ ఐఎస్. మేబీ ఇంటర్వ్యూతో తెలుస్తుందేమో వాళ్ళకి నేను ఇవ్వట్లేదు, ట్రైనింగ్ వెళ్తున్నాను, వాళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. సో ఇట్ ఈస్ లైక్ రివల్యూషన్ ఇక్కడ. ట్రూ. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ డూస్ అండ్ డోంట్స్ అనండి. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అనండి ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను బుక్స్ రిసోర్సెస్ గురించి ఏం ఎంఫసైజ్ చేయ, బికాస్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది. మీరు అందులో నుంచి ఫిల్టర్ చేసుకొని సింగిల్ సోర్స్ని రెస్ట్రిక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. బట్ ఒక్కటేంటంటే, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వన్ హూ వాంట్స్ టు స్టార్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ఐ వాంట్ దెమ్ టు టేక్ ద డెసిషన్ విత్ దేర్ ఓన్ విల్, వాలంటరీలీ, ఇంటర్నల్లీ డ్రివెన్ ఉండి. ఫ్యామిలీ ఫోర్స్తోనూ ఇవాళ న్యూస్ వీళ్ళు టాపర్, వాళ్ళు టాపర్, మన ఊరిలో వాళ్ళే టాపర్ అయ్యారు, మన ఇంటి పక్కన ఆయన టాప్ అయ్యాడు, నువ్వు కూడా రాస్తే వచ్చేస్తుందేమో, రాదు. నేను చెప్తున్నా, మామూలుగా రాస్తే రాదు. వీళ్ళు వాళ్ళు అయ్యారని చెప్పి నువ్వు ఏదో 1 attempt 2 attempts అని అంటారు రిలేటివ్స్, అట్లా రాదు. సో ఏంటంటే, ఒకసారి దిగితే ఐ విల్ గివ్ మై బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అని అనుకునే దిగండి. ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే, ఎవరు ఫెయిల్యూర్ వస్తుంది అని ప్లాన్ చేసి రారు. బట్ ఇఫ్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్, బీ కరేజియస్. ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ చేసింది ఫినిష్ చేసే వరకు ఆ ఓపిక ఉండాలి. ఏ గోల్ అయినా అంతే, ఏమున్నా అంతే. సో మనం సెట్ చేసేది ఆల్ ఇండియా సర్వీసెస్, మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ అని అందరికి తెలుసు. సో ఎంతో ధైర్యంతో మీరు ఒకసారి దిగితే మాత్రం ఐ సజెస్ట్, ప్లీజ్ గివ్ యువర్ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. బీ వెరీ డిసిప్లిన్డ్. అండ్ రీజన్ చాలా ఇంటర్నల్లీ డ్రివెన్ ఉండాలి. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ ఒకటే బుక్ 20 times 100 times రివైజ్ చేయాల్సి రావచ్చు, సేమ్ పేజ్. ఏంటిది, అన్ని ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోవచ్చు. ఎఫ్బీ, సోషల్ మీడియా అన్న. నాకు ఇప్పుడు ఒక సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. అవునా? నో సోషల్ మీడియా అకౌంట్. గ్రేట్ మ్యాన్, రియల్లీ. I did not even deactivate చేయడం కాదు, I did not even start. I never had an account at all. So stay away from social media so that ఆ ఎమోషనల్ టర్మాయిల్ ఉండదు మీకు, వేర్ బై యూ కంపేర్ యువర్ సెల్ఫ్స్ టు అదర్స్. అది తీసేసి ఐ వుడ్ సజెస్ట్ కొంచెం ధైర్యంగానే ఫేస్ చేయండి డే ఇన్ డే అవుట్ సిచ్యువేషన్స్. అట్ వన్ పాయింట్ ఫెయిల్యూర్స్ ఉన్నా సరే, మీ ఓన్ పేరెంట్స్కి మీ మీద ఫెయిత్ ఉండదు, మీ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, బట్ స్టిల్ స్టిక్ టు ఇట్. నాకు తెలిసి హార్డ్ వర్క్ ఈజ్ సంథింగ్ అండర్ రేటెడ్. బట్ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఐ కెన్ సే దట్ డెఫినెట్లీ యూ విల్ ఎండ్ అప్ సమ్వేర్ వెరీ లాజికల్లీ. ఐ మీన్ గుడ్ ఎండింగ్ అయితే ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దాట్. బికాజ్ నా హార్డ్ వర్క్ ఒకటే, ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్. సో I only, what I can do is I can work, I can sit and I can just stretch myself to any extent. So I used to do that. So ధైర్యంగా కూర్చొని మీరు ఏం చదివినా సరే ప్రాపర్లీ స్ట్రాటజికల్లీ ప్లాన్ చేసుకొని రివైజ్ చేసుకొని మీకు మీరే గైడ్ లాగా మీకు మీరే ఏమన్నా whenever you feel low, you should motivate your own self. Nobody will be of your help. Yeah. Right? And above all, if you really feel anything more stressful, then I would suggest mentor 7 and petkondi. You can approach me. Everyone if you are feeling any psychological problem, you cannot concentrate, you cannot memorize and all, I can give you good tips. Nenu ade antuna andarki. Like it's a great opportunity for all of you anamata to ela mari vallaki em provide chesaru ippudu ela how can they contact you? Contact, and I am not on Telegram actually. So I can give my mail ID, I can give my Telegram ID also. Perfect. So in that way I am doing. But psychological war are there in UPSC. It's more about psychology. Day in day out you will have to fight with yourself, you will have to fight with your parents, you will have to fight with your relatives, everybody. Nobody will encourage you. ఒకసారి లిస్ట్లో వచ్చిన తర్వాత యూ డిడ్ ఇట్, యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్, వీ టోల్డ్ యూ విల్ డూ ఇట్ అని అంటారు. వెన్ వీఆర్ ప్రిపేరింగ్ నోబడి. అసలు నేను మా రిలేటివ్స్లో నేను ఒక అమ్మాయిని ఎగ్జిస్ట్ అవుతున్నా అని మర్చిపోయారు అనుకుంటా. నేను ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవ్వడం మానేసా. ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది. మొన్న నా రిజల్ట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ సీన్ మీ ఆఫ్టర్ 7-8 years ఐ గెస్.
And they were surprised that is it me ani. So even that was there. So yeah, that doesn't matter. It is okay. How does it matter? End of the day, it is about you, your success, your vision, your goal. That is more important. లైఫ్ మీద మీకు చాలా క్లారిటీ ఉందనిపించింది నాకు మాత్రం. Oh, thank you so much. రియలీ అంటే మీరు మాట్లాడే పాయింట్ ప్రతి పాయింట్ని కనుక అసెస్ చేస్తే యూ హ్యావ్ వెరీ క్లారిటీ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి డూ. Hope so. Hope so. రియలీ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you so much. ఎందుకంటే ఈ జర్నీ ఇన్నేళ్ల జర్నీ మీరు ఎన్నో ఇష్యూస్ చూసిన తర్వాత సొసైటీకి ఏదైనా చేయాలన్న పాయింట్లో ఐపీఎస్ చూస్ చేసుకున్నారు కాబట్టి యు ఆర్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ థింక్ సో వెయిటింగ్ ఫర్ యువర్ కమింగ్ డేస్ అనమాట. నేను వెయిట్ చేస్తున్నాను ఎలా కనపడతారా యూనిఫామ్లోని. ప్లీజ్ Perhaps I should look good. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. Thank you so much Thank for you so inviting me actually. Thank Thank you. So, hi, నా పేరు పి మౌనిక. సో ఈ ఇయర్ 2021 నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. నా ఇంటర్వ్యూ అంజలి గారితో iDreamsలో. ప్లీజ్ వాచ్ ఇట్.